న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని శుక్రవారం నాడు వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ కాబోతున్నారు. ఈ నెల 4న మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత వీరిద్దరూ మొట్టమొదటిసారి కలవబోతున్నారు. అయితే గురువారం నాడు మామ్దాని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్తో తనకు కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలున్నా న్యూయార్క్ ప్రజల కోసం ట్రంప్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇక వైట్ హౌస్ మీటింగ్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్ నగరానికి కొత్తగా ఎన్నికైన భారత సంతతికి చెందిన మేయర్ జోహ్రాన్ మామ్దాని శుక్రవారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో వైట్ హౌస్లో భేటీ కానున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్తో పలు అంశాలపై తాను విభేదిస్తానని చెప్పిన మామ్దాని న్యూయార్క్ నగర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఆయనతో పనిచేయడానికి అంగీకరిస్తానని అన్నారు. ఈ నెల 4న న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల తర్వాత ఇరువురు కలవడం ఇదే మొదటిసారి. ట్రంప్తో తాను పలు అంశాల్లో వ్యతిరేకిస్తానని, అయితే న్యూయార్క్లోని ప్రతి వ్యక్తికి అన్ని సేవలు అందుబాటు ధరలు అందించాలనేది తన ప్రధాన ఉద్దేశమని మామ్దాని న్యూయార్క్లో గురువారం ట్రంప్తో భేటీ ముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. న్యూయార్క్ నగరంలో ప్రతి వ్యక్తి ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే ఎలాంటి ఎజెండా అయినా తాను అంగీకరిస్తానని, అదే నగర ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతిపాదనలు ట్రంప్ తన ముందు ఉంచితే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. తన టీం ఇప్పటికే వైట్ హౌస్ కు వెళ్లి మీటింగ్ కు సంబంధించి వైట్ హౌస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. తన ప్రధాన ఉద్దేశం న్యూయార్క్ నగరంలోని సుమారు 85 లక్షల ప్రజల బాగోగులే తనకు ముఖ్యమని అన్నారు. వారికి అందుబాటు ధరలో ఇల్లు సమకూర్చడం తన ప్రధాన ఎజెండా అన్నారు. అయితే న్యూయార్క్ నగర మేయర్ గా గెలిచిన విజేత తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం వైట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా ప్రెసిడెంట్ ను కలుస్తారు. ఇరువురు కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వస్తారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యావత్ దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో హౌసింగ్ సమస్యను పరిష్కరించడం పెద్ద సవాలు. కేవలం ఇది న్యూయార్క్ నగరమే కాకుండా యావత్ దేశం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. పబ్లిక్ సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మామ్దాని అన్నారు. న్యూయార్క్ ప్రజలు గతంలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. మరి అదే న్యూయార్క్ నగర ప్రజలు ప్రస్తుతం తనను గెలిపించారు. అయితే నగరంలో ఉద్యోగాలు చేసుకునేవారు ఈ నగరంలో బ్రతకలేమనే స్థాయికి వచ్చారు. అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నగరంలో అద్దెలు చెల్లించలేక చాలా మంది న్యూజెర్సీ లాంటి నగరాల్లో ఉంటూ రోజు న్యూయార్క్ నగరానికి ఉద్యోగం కోసం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. న్యూయార్క్ నగరంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడికి ఇంటి పన్ను సమస్యతో ఉచితంగా రవాణా సదుపాయాలు అందుబాటులోకి తెస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మామ్దాని మేయర్గా ఘన విజయం సాధించారు. ఇదిలా ఉండగా బుధవారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్టు పెడుతూ న్యూయార్క్ నగరం సిటీ కమ్యూనిస్టు మేయర్ జోహ్రాన్ క్వామీ మామ్దాని తనతో మీటింగ్ కోసం అభ్యర్థించాడు అని పోస్టు పెట్టారు. దీంతో ఓవల్ ఆఫీసులో శుక్రవారం నవంబర్ 21వ తేదీతో మీటింగ్ కు అంగీకరించానని ట్రంప్ చెప్పారు. అయితే ఎన్నికల ముందు మామ్దాని విధానాల పట్ల ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 4వ తేదీ ఎన్నికల ముందు ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ మామ్దాని గెలిస్తే న్యూయార్క్ నగర ఆర్థికంగా సామాజికంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇక మామ్దాని ఘన విజయం సాధించిన తర్వాత ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదిలా ఉండగా మామ్దాని న్యూయార్క్ నగరం నుంచి వలసవాదులపై ఎరా కొరడా జులిపిస్తారో చూస్తానని నేరుగా ట్రంప్నే హెచ్చరించారు. ఇక మామ్దాని విజయం వెనుక వివిధ దేశాల నుంచి ఎప్పుడో వలస వచ్చిన వారు మద్దతు ఇవ్వడంతో ఆయన ఘన విజయం సాధించారు.
న్యూయార్క్ నగర ప్రజలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకుని గెలిపించారు. నగర ప్రజల ప్రయోజనాల కోసమే తాను ట్రంప్తో భేటీ అవుతున్నానని అన్నారు. అయితే మామ్దాని గెలిచిన తర్వాత ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాషింగ్టన్తో మర్యాదగా ప్రవర్తించకపోతే అతని తంతు చూస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టు మామ్దాని చేతిలో న్యూయార్క్ నగరం భ్రష్టు పట్టిపోతుందని శాపనార్థాలు పెట్టారు. న్యూయార్క్ నగరానికి రావాల్సిన నిధులు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. న్యూయార్క్ నగర మేయర్గా దక్షిణాసియాకు చెందిన ముస్లిం ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. అమెరికాలోని అతిపెద్ద నగరం న్యూయార్క్ కాగా ఈ ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ బలపరిచిన కర్టిస్ స్లివా అలాగే న్యూయార్క్ స్టేట్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఓడించారు. కాగా క్యూమో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఎన్నికలు కొన్ని గంటల ముందు ట్రంప్ తనకు మద్దతు పలికారు. అయినా మామ్దాని విజయం అడ్డుకోలేకపోయారు. ఇదిలా ఉండగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ న్యూయార్క్ మేయర్ కమ్యూనిస్టు వైట్ హౌస్ కు వస్తున్నాడని గురువారం మీడియాకు చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరితో అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారని అన్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ప్రెసిడెంట్ ఎవరితో అయినా మాట్లాడడానికి రెడీ. వారు బ్లూ స్టేట్ కానియండి లేదా రెడ్ స్టేట్ అయినా లేదా బ్లూ సిటీ లేదా రెడ్ సిటీ అయినా ట్రంప్కి ఎలాంటి తారతమ్యం ఏమీ లేదని లీవిట్ తేల్చి చెప్పారు. ఇక్కడ బ్లూ స్టేట్ అంటే డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉండే రాష్ట్రాలని, రెడ్ స్టేట్స్ అంటే రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఉండే రాష్ట్రాలని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాగా ట్రంప్ న్యూయార్క్ నగరంలో చాలా సంవత్సరాలు గడిపారని ఆమె తెలిపారు. ట్రంప్ విషయానికి వస్తే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. న్యూయార్క్ నగరంలో ట్రంప్ టవర్స్ ఉంది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు అక్కడ గడిపారు. అయితే లీవిట్ మాత్రం ట్రంప్ మొదటి మీటింగ్ ఎజెండా వివరాలు వెల్లడించలేదు. తాను ప్రెసిడెంట్ ఏం మాట్లాడతారో చెప్పలేను, మీరే రేపు ఆయన నోటి నుంచి వింటారు కదా అని ప్రశ్నించారు. ఇక దక్షిణాసియాకు చెందినవాడు, భారత సంతతికి చెందిన మామ్దాని విజయం పట్ల ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. మామ్దానిని శాపనార్థాలు పెడుతున్నాడు. కమ్యూనిస్టు అని, టెర్రరిస్టు అని మండిపడుతున్నాడు. అంతేనా, రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు మామ్దాని పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా చట్టవిరుద్ధంగా పౌరసత్వం దక్కించుకున్నాడని మామ్దానిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వెంటనే ఆయనను ఉగాండాకు వెళ్లే మొదటి విమానంలో పంపాలని డిమాండ్ చేశారు. ఇరువురి మధ్య సంబంధాలు దిగజారిపోయిన సమయంలో శుక్రవారం నాటి మీటింగ్ ఎలా జరుగుతుందో యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. త్వరలోనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచి చూద్దాం.